గోదావరి పుష్కర భక్తులకు అన్నదానం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. కొవ్వూరులో జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రోజు 20,000 మందికి పైగా యాత్రికులకు గోదావరి వంటకాలతో భోజనం పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. పరబ్రహ్మ స్వరూపం ఏ అతిథి అయినా సరే గోదావరి జిల్లాలకు వస్తే అన్నం పెట్టకుండా పంపించే అలవాటు ఇక్కడ ప్రాంతవాసులకు లేదు. ఇప్పుడు ప్రస్తుతం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గోదావరి పుష్కరాల కోసం జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. వచ్చిన వారికి వచ్చినట్టుగా ఈ విధంగా వడ్డించడం, తయారు చేయడం నిత్యం జరుగుతున్న కార్యక్రమం. ఈరోజు ఉదయం నుంచి ప్రతిరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ జిల్లా ఆర్య వైశ్య సంఘం యువజన అధ్యక్షుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఆర్య వైశ్య సంఘం తరపు నుంచి ఇంతమందికి భోజనాలు, ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? పుష్కరాలు మీరు సేవ చేయడం ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మా ఆర్య వైశ్యులందరికీ కూడా పుష్కరాల నిమిత్తం బాగా మంచి సౌకర్యాలు ఇవ్వడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ సుమారుగా 15,000 నుంచి 20,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం తరఫున మరియు వాసు సత్ర సముదాయం శ్రీశైలం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అన్నపూర్ణ జిల్లాలకే పేరుండి ఇలాంటి జిల్లాల్లో ఇలాంటి సేవ చేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. 144 సంవత్సరాలకి వచ్చే మహాపుష్కరాలకి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ 2 రోజులు శని ఆదివారాలు సెలవు రావడం వల్ల సుమారుగా 25,000 నుంచి 40,000 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ అన్నదానంలో ఈరోజు 2 కూరలు, 1 పచ్చడి, అలాగే విందు భోజనం ఎలా ఉందో అలా ఏర్పాటు చేయడానికి మేము పశ్చిమ గోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం తరఫున చేయనుంది. ఇదంతా మా అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు అసలు ఈ వంటలు చేయడం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఈ వంటలు చేయడం అంటే కూడా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి. వచ్చిన వారికి వచ్చినట్టుగా వంటలు వడ్డించడం, తయారు చేయడం అనేది ఒక కష్టసాధ్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పాలకొల్లుకు సంబంధించిన వాళ్ళకి ఈ వంట క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది. వారితో మాట్లాడదాం. ఇన్ని వేల మందికి వంటలు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు పెళ్లిళ్ళకి చేస్తుంటారు ఎన్నో వేల మందికి, కానీ లక్షలాది మంది వచ్చే ఈ పుష్కర యాత్రలకి ఈ విధంగా భోజనాలు, ఉచిత భోజనాలు తయారు చేసి అందించడం ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. జనం బాగా వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్పాలకి చాలా సంతోషకరంగా మేము ఈ అన్నదానానికి ఏర్పడే పుష్పాలకు వచ్చే జలాలకి చేయాలని బాగా ఉత్సాహంగా ఇంకా చేస్తామండి. ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఇంకా జలం ఎక్కువ అవుతారని కూడా మేము ఊహించుకుంటున్నామండి. అంటే ఎన్ని వేల మందికి ఏ వంటకాలు చేస్తున్నారు మీరు? అసలు ఏ వంటకాలు చేస్తున్నారు మీరు? మేము ఇక్కడ పులిహోర, రవ్వ కేసరి, సాంబారు, పప్పు, టమాటా, కుర్మా అండి, 1 కుర్మా, 1 నిమ్మకాయ పచ్చడి, పెరుగు మేము తయారు చేసే ఐటమ్ అండి. చిప్స్ అండి. ఈ రకమైన కార్యక్రమంతో మేము వంట చాలా హ్యాపీగా పెడుతున్నాం. జనాలందరికీ వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా, మా కుర్రాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చేసి పెడుతున్నారండి. ఇంకా చేయాలని చెప్పి చేస్తున్నామండి. చాలా సంతోషంగాను. మొత్తంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం కూడా సాగుతుంది. జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలోకి వేలాది మంది భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ముందుగా ఇక్కడ వాసవిమాతకి ప్రతిరోజు నిత్యం ఉదయం వాసవిమాతకు నివేదన అర్పించిన తర్వాత ఈ ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఏ విధంగా అయితే పెళ్లిళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారో అదేవిధంగా ఇక్కడ ఈ పుష్కరాల సందర్భంగా కూడా 2 రకాల కూరలు, పప్పు, సాంబారు, అదేవిధంగా 1 స్వీటు, 1 హాటు, ఈ విధంగా ఒక అద్భుతమైన భోజనాన్ని అందరికీ కూడా ఉచితంగా అందించాలనే ఒక ప్రక్రియలో భాగంగా వీరందరూ కూడా నిత్యం శ్రమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా ఉచిత అన్నప్రసాదంలో భాగంగా మొత్తం యాత్రికులకు ఏర్పాటు చేసి తమ యొక్క సేవలను కూడా ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కొవ్వూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా.